హలో ఫ్రెండ్స్, హ్యాపీ మహాశివరాత్రి. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను కూడా ఉండాలి అని ప్రతిరోజు కోరుకుంటాను కదా. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా నాకు ఎంత మహద్భాగ్యం దొరికిందో తెలుసా. నేను ఈరోజు కాశీ యాత్ర చేశాను, స్వామివారి దర్శనం చేసుకున్నాను. చూడండి, మహాశివరాత్రి రోజు మనకి స్వామివారు అయితే మనకి ఇలా బ్లెస్సింగ్స్ ఇచ్చారు. ఇదిగోండి, చాలా చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. అబ్బా, ఫుల్ క్రౌడ్ ఉంది ఫ్రెండ్స్, అసలు మాటల్లో చెప్పలేకపోయాను. అసలు చూడండి, భయం వేసింది జనాలను చూస్తే, కానీ అందరూ కూడా చూడండి, నేనైతే ఇది తీసుకున్నాను. మహాశివరాత్రి రోజు స్వామివారు మన దగ్గరికి ఇలా వచ్చేసారు. ఇదేమో మా సిస్టర్ వాళ్ళు కొనుక్కున్నారు, బాగుంది కదా. మనమేమో పూజలు చేసుకుంటూ ఉంటాం కదా, అభిషేకం చేసుకోవడానికి బాగుంటుందని నేను ఇలా తీసుకున్నాను స్వామివారిని. అసలు ఎంత జనాలు తెలుసా ఫ్రెండ్స్. దగ్గరగా ఉండి మన యొక్క హిందూ సాంప్రదాయాలను మనం మర్చిపోతాం, కానీ ఫారినర్స్ ఫ్రెండ్స్ ఎంతమంది వచ్చారో తెలుసా స్వామివారిని దర్శించుకోవడం కోసం. అసలు వాళ్ళని చూస్తే చాలా ప్రౌడ్గా అనిపించింది. ఎస్, మనము ఒక హిందువు అయి పుట్టినందుకు చాలా చాలా గర్వించాలి తెలుసా. అసలు ఎంతమంది ఫారినర్స్ ఉన్నారు తెలుసా. ఇప్పుడే అయిపోయింది మా స్వామివారి దర్శనం చేసుకొని. ఇలా చూడండి, ఇంకా మేము జర్నీలోనే ఉన్నాము. ఈ యాత్ర అయిపోతే మేము మళ్ళీ అయోధ్యకి స్టార్ట్ అవ్వాలని ప్లానింగ్ అనమాట. బట్ అందరికీ దర్శనం ఒకేసారి ఇవ్వరు కదా స్వామివారు, ఇంకా కొంతమంది రావాలన్నమాట. వాళ్ళ కోసం వెయిటింగ్ అండి. నేనైతే మీ అందరి గురించి నమ్మండి నమ్మకపోండి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అని కోరుకుంటాను కదా. స్వామి సర్వే జన సుఖినో భవంతు అని కోరుకున్నాను. మహాశివరాత్రి రోజు మీ అందరి గురించి కోరుకోవడము నాకు చాలా ఆనందంగా ఉంది. ఎస్, ఎప్పుడైతే మనము పరుల సౌఖ్యం కోరుకోవాలని అనుకుంటూ ఉంటాం కదా, ఎస్, ఇక్కడికి వచ్చి కాశీకి వచ్చి మహాశివరాత్రి రోజు గంగా స్నానం చేసి మీ అందరి గురించి మొక్కుకోవడం నాకు చాలా ఆనందంగా అనిపించింది. ఇంకొకటి హ్యాపీ మూమెంట్ ఏంటంటే, మా సిస్టర్స్ తోటి మేమందరము మా పేరెంట్స్ లేరని మీకు తెలుసు కదా, అమ్మ నాన్నలకి, నానమ్మ, అమ్మమ్మ, తాతయ్యలు, మా అత్తమ్మ, వీళ్ళందరికీ కాశీలో మహాశివరాత్రి రోజు పిండ ప్రదానం చేయడం నాకు చాలా చాలాగా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైతే వీడియో చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేస్తారు, ఓం నమ శివాయ అని కమెంట్ చేస్తారు అని ఆశిస్తే. ఇంకొకటి మర్చిపోయాను. ఇదిగో చూడండి, నేనేమో ఇలా రుద్రాక్ష మాల వేసుకున్నాను. నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఫ్రెండ్స్. ఈరోజు ఒక మెమరబుల్